యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. రాయగిరిలో డాబాపై పడుకున్న మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. అధిక ఉష్ణోగ్రత తాళలేక ఆరుబయట నిద్రిస్తున్న వారిపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శిరీష అనే మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారు పుస్తల తాడు లాక్కెళ్లారు. అదే గ్రామానికి చెందిన మాధవి అనే మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 10 రోజులుగా జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నైట్ తినేసి పడుకున్నాం. మా కాల్ పని చేస్తుంటే నేను వెళ్ళి అనుకున్నా పొద్దున్నే లేచి వెళ్ళాలని. ఇక నైట్ అనుకున్నాక మంచిగా అనుకున్నాం సార్, అందరం పైన అందరం అనుకున్నాము. ఇక వాళ్ళు ఎవరో వచ్చారు, చైన్ తీసుకొని దాదాపు 2:20 లోపు సార్ ఎప్పుడు జరిగింది. మేము అప్పుడు చూసుకున్నాం, 2:20 అట్లా చూసినాం. మేము అప్పటి వరకు మాకు తెలియలేదు. వాడు సౌండ్ వచ్చిందని మేము లేచినాం, కానీ లేదంటే మేము లేకపోయాం. లాగేటప్పుడు నాకు కొంచెం ఇట్లా నార్మల్ ఇట్లా పెయిన్ వచ్చిందంటే ఇట్లా మనం పడుకున్నప్పుడు ఇట్లా ఏమైనా పడ్డదేమో అన్నట్టు నేను ఊహించిన, కానీ అట్లా ఏం లేదు సార్. పోయి లేసాక చైన్ చూసుకుంటే చైన్ లేదు. పక్కన మా అక్కకి చెప్పినా సార్, అక్కడ లేదని. ఇక వాళ్ళు వెళ్ళి చూస్తే ఇద్దరు అటు ఊరికిరంట, ఇంకొక ఆయన బండి మీద వచ్చారట సార్. కాని రాలే వాళ్ళ మనుషులు.